ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇండియాలో E20 పెట్రోల్ రాబోతుంది. అంటే పెట్రోల్ ఇథనాల్ మిక్స్ అన్నమాట. ఇప్పుడు మీ బైక్, స్కూటీ లేదా కార్ కేవలం పెట్రోల్తోనే కాకుండా మందుతో కూడా నడుస్తుంది. మందుకి మత్తు ఉన్నట్లుగానే ఇథనాల్ అంటే మందుకి తమ్ముడు లాంటిది. దీన్ని పెట్రోల్లో కలుపుతున్నారు. దీనికి E20 అని పేరు పెట్టారు. అంటే మీరు పంపు నుండి 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే అందులో 80% పెట్రోల్ ఉంటే 20% ఇథనాల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద టెన్షన్ ఏంటంటే ఈ కొత్త పెట్రోల్ ను చూసి మారుతి, టయోటా ఇంకా మిగతా కంపెనీలు మేము ఇకపై విడుదల చేసే కార్స్ దీనిపై అదిరిపోయేలా నడుస్తాయని చెప్తున్నాయి. మరి పాత కార్ల సంగతి ఏంటి? చాలా స్టడీస్ లో E20 పెట్రోల్ ఇంజన్ ను దెబ్బతీస్తుందని తేలింది. 6-7 సంవత్సరాల పాత బైక్స్ ఉన్న వాళ్ళ ఇంజన్ ను ఇది ఇంకా త్వరగా పాడు చేస్తుంది. చాలా స్టడీస్ లో ఎథనాల్ హైగ్రోస్కోపిక్ అని అంటారు. అంటే వాటర్ మ్యాగ్నెట్ అని. ఇది గాలి నుండి నీటిని లాగేస్తుంది. ఇది దాని సైంటిఫిక్ ప్రాపర్టీ. మీ ఇంజన్ గాలిలో కనిపించే నీటిని అంతా లాగేస్తే అది అంత మంచిది కాదు. వర్షాకాలంలో అయితే కార్ మొత్తం తడిచిపోతుంది. అయితే చాలా స్టడీస్ లో ఇంజన్ పై పెద్ద ప్రభావం పడదని, చిన్నపాటి తేడా మాత్రమే ఉంటుందని కూడా తేలింది. అందుకే ఈ పెట్రోల్ రెవల్యూషన్ ను సపోర్ట్ చేయడం మంచిదని కూడా అంటున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య. 2 రకాల రీసెర్చ్ ఉన్నాయి. నిజమేంటో ఎవరికి తెలియదు. మీరు 10 కార్స్ తీసుకొని రీసెర్చ్ చేస్తే పెద్దగా తేడా ఏం లేదు, చిన్నపాటి తేడానే అని తెలుస్తుంది. తర్వాత కొన్నాళ్లకు కొత్త కార్స్ తో రీసెర్చ్ చేస్తే అది చాలా దెబ్బతీస్తున్నాయని తెలుస్తుంది. కాబట్టి దీనిపై స్పష్టత లేదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే దీన్ని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల దేశానికి చాలా డబ్బు ఆదా అవుతుంది. 80% పెట్రోల్ ఉంటుంది, మిగతాది ఎథనాల్. దీన్ని మన వాళ్ళే ఉత్పత్తి చేస్తారు కదా, అంటే బయట నుండి ఎక్కువ ఆయిల్ కొనాల్సిన అవసరం తగ్గుతుంది. సో ఆర్థికంగా లాభమే. కానీ గవర్నమెంట్ ఒక రీసెర్చ్ గ్రూప్ ని తీసుకొచ్చి అందరి ముందు ఓపెన్ స్టడీ చేసి పెద్దగా తేడా లేదు అని నిరూపించాలి. అప్పుడే ప్రజలు దీన్ని నమ్ముతారు. అసలు ఈ E20 పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, బీహార్ లో ఒక మనిషి కంట్లో పళ్ళు మొలిచాయి. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ లో ఈ కేసుని గుర్తించారు. ఈ న్యూస్ చూసి జనం ఇదేమైనా కొత్త మహమ్మారి ఏమో అనుకుని భయపడ్డారు. కానీ కాదు, ఇది మామూలు విషయమే. దీన్ని ఎటోపిక్ టీత్ అని అంటారు. అంటే పళ్ళు వాటి సహజమైన చోట కాకుండా వేరే చోట ఎక్కడైనా మొలుస్తాయన్నమాట. మరి మీకు తెలుసా, ఇలాంటి కండిషన్ కి ఒక ప్రత్యేకమైన సర్జరీ కూడా ఉంది. అదే OKP సర్జరీ. అంటే ఓస్టియో ఒడోంటో కెరాటో ప్రోస్థసిస్. దీన్ని కంట్లో పన్ను సర్జరీ అని కూడా పిలుస్తారు. మామూలుగా ఆఫ్రికాలోని ఆదివాసీ ప్రజల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన ఇండియాలో అది కూడా పాట్నాలో జరిగింది కాబట్టే ఇది పెద్ద న్యూస్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన సోలార్ సిస్టమ్ లో సైంటిస్టులకు ఒక గ్రహం కనిపించింది. ఇన్ని రోజులు అది చీకట్లో దాక్కుని ఉంది. మన సోలార్ సిస్టమ్ లో చిట్ట చివర ఎక్కడైతే కారు చీకటి, అసలు లైట్ కూడా చాలా తక్కువగా ఉంటుందో అక్కడ ఒక మిస్టీరియస్ గ్రహం కనుక్కున్నారు. సోలార్ సిస్టమ్ లో ఆఖరి గ్రహం నెప్ట్యూన్ కదా, దానికి అవతల దీనిని కనుక్కున్నారు. దాని పేరు అమోనైట్. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి 4000 సంవత్సరాలు పడుతుంది. 4000 సంవత్సరాల క్రితం పిరమిడ్లు కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రహంలో ఒకే ఒక సంవత్సరం అయింది. ఈ గ్రహం చాలా దూరంలో ఉంది కదా. ఇది ఆకాశంలో ఎంత నెమ్మదిగా కదులుతుందంటే భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ కూడా దీన్ని కనుక్కోవడానికి ఇన్నేళ్లు పట్టింది. 4000 years లో 10% తీసుకున్నా కూడా ఇది ఆకాశంలో కొంచెం కదలడానికి 400 years పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రవేత్తల దగ్గర 2005, 2014, 16 నాటి పాత ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఇది ఉంది కూడా. కానీ అది ఒక గ్రహం అని వాళ్ళకి అప్పుడు తెలియదు. అమోనైట్ అనేది ఒక జీవి. అది 60 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. దీని పేరునే ఈ గ్రహానికి పెట్టారు. ఎందుకంటే ఇది ఒక పాత అస్థిపంజరం లాగా 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి సోలార్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ గ్రహం మీద నిలబడి చూస్తే సూర్యుడు ఆకాశంలో ఒక సూది మోనంత చిన్నదిగా కనబడతాడు. అంత దూరంలో ఉంటుంది ఇది. మరి దీని టెంపరేచర్ వచ్చేసి చలికి ఆఖరి హద్దు. -260 నుండి -270 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే ఇది సోలార్ సిస్టమ్ లోనే అత్యంత దారుణమైన చోట అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, గూగుల్ పిక్సెల్ 10 ప్రపంచంలోనే మొదటి ఫోన్ అయింది. ఇది ఎవరిని చనిపోనివ్వదు. అంటే గూగుల్ పిక్సెల్ 10 లో శాటిలైట్ కాలింగ్ ఫీచర్ ఉంది. అది కూడా వాట్సాప్ ద్వారా. ఈ వాట్సాప్ విషయం ఏంటంటే మీరు అంటార్టికాలో ఇరుక్కోపోయినా లేదా అమెజాన్ అడవుల్లో ఇరుక్కోపోయినా మీరు ఎక్కడున్నా వాట్సాప్ కాలింగ్ ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడగలరు. ఇది చాలా మంచి ఫ్యూచర్. మీరు భూమిపై ఎక్కడున్నా ఎవరికైనా కాల్ చేయొచ్చు. అది కూడా వాట్సాప్ ద్వారా. వాట్సాప్ కాలింగ్ అంటే సాధారణ కాలింగ్ కాదు, మధ్యలో కట్ అవ్వడానికి. అది నెట్ ద్వారా, డేటా ద్వారా నడుస్తుంది. ఎమర్జెన్సీలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐఫోన్ సాధారణ కాల్స్ కు శాటిలైట్ కాలింగ్ ఇచ్చిన మొదటి ఫోన్. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ వాట్సాప్ తో టైఅప్ అయ్యి డేటా కాల్ ఇస్తుంది. సో శాటిలైట్ కాల్ అనేది మన ప్రపంచంలో తర్వాతి విప్లవం. ఈ టవర్స్ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ పక్షులకు చాలా హాని చేస్తుంటారు. కానీ ఈ శాటిలైట్ వాటికన్నా చాలా బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీ ఫోన్ కి వచ్చే ప్రతి SMS వెనుక ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. మీ మొబైల్ కి వచ్చే ప్రతి SMS వెనుక ఓ రహస్య మెసేజ్ ఉంటుంది.
ప్రతి మెసేజ్ చివరిలో ఒక కోడ్ ఉంటుంది. ఇలా జీ అని గానీ, ఎస్ అని గానీ, పి అని గానీ రాసి ఉంటుంది. జీ అంటే గవర్నమెంట్ మెసేజ్ అనమాట. ఆ వాతావరణ మెసేజెస్ వస్తాయి కదా, మీ ప్రాంతంలో తుఫాన్ రాబోతుంది జాగ్రత్త అని, వాటి చివరిలో జీ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ అంటే సర్వీస్ మెసేజ్, అంటే కంపెనీల నుండి వచ్చే ముఖ్యమైన మెసేజెస్. ఉదాహరణకు మీరు ఏదైనా కంపెనీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దాని గురించి అప్డేట్స్ వస్తుంటాయి కదా, అవన్నీ ఎస్ కిందకే వస్తాయి. ఇక ఈ పనికి మాలిన పి ఉంటుంది. ఈ పి మెసేజెస్ అయితే అందరి ఇన్బాక్సుల్లో నిండిపోయి ఉంటాయి. పి అంటే ప్రమోషనల్, అంటే యాడ్స్ అనమాట. మంచి విషయం ఏంటంటే మీది జియో సిమ్ అయినా ఎయిర్టెల్ సిమ్ అయినా వాళ్ళ యాప్ ద్వారా మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, నాకు ఎస్ జీ మెసేజెస్లే కావాలి, పి ప్రమోషనల్ మెసేజెస్ వద్దు అని. అప్పుడు వాళ్ళు పి మెసేజెస్ను బ్లాక్ చేస్తారు. మై జియో యాప్, ఎయిర్టెల్ యాప్లో ఇలా చేయొచ్చు. సో ప్రతి మెసేజ్ చివరి పదాన్ని ఖచ్చితంగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇటీవలే సిగరెట్స్ మీద జిఎస్టీని 28% నుండి 40%కు పెంచారు. ఎందుకంటే అది సిన్ గుడ్స్ అనమాట. అంటే మజా ఇస్తుంది కానీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అయితే ఒక విచిత్రం జరిగింది. బీడీల మీద 28% జిఎస్టీని తగ్గించి 18% చేశారు. మరి బీడీలు తాగితే ఆరోగ్యం బాగుంటుందా ఏంటి? చూడండి, దానికి కారణం ఏంటంటే మీరు పల్లెటూరులోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సింగిల్ మదర్స్, ముసలోళ్ళు వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. వాళ్ళు బీడీల ఫ్యాక్టరీస్లో పని చేస్తుంటారు. 100 బీడీలు చేసిన తర్వాత వాళ్ళకి 100-200 రూపాయలు మాత్రమే దొరుకుతాయి. ఈ బీడీస్ తయారీ మొత్తం పల్లెటూరు నుండే నడుస్తుంది. కాబట్టి ఆ బీడీస్ చేసే కోట్లాది మంది కార్మికుల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశారు. అయితే దీని అర్థం బీడీలు మంచివని కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలా మంది అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం అని అనుకుంటారు. శక్తివంతమైనదే, కానీ అత్యంత డిబేట్లో కూరుకుపోయింది కూడా. అమెరికా గవర్నమెంట్ పై $37 ట్రిలియన్ అప్పు ఉంది. వాళ్ళ ధైర్యం చూడండి. అక్కడి ప్రభుత్వం ఒక వెబ్సైట్ ని లాంచ్ చేసింది. జనాల్ని డబ్బులు ఇవ్వమని లిటరల్లీ అడుక్కుంటుంది. మీరు మాకు డొనేట్ చేయండి, ఈ అప్పుని మేము తీర్చగలమని చెప్తుంది. ఆ వెబ్సైట్ ని మీరు కూడా ఒకసారి చూడండి. అమెరికా పవర్ఫుల్ కాబట్టి ఎవరు దాని నుండి అప్పును త్వరగా తిరిగి అడగరు. ఈ పబ్లిక్ డొనేషన్ అంటే ప్రభుత్వం ఇతర దేశాలకు చెల్లించాల్సిన అప్పు. భారత్, చైనా లాంటి దేశాల నుండి అమెరికా లోన్ తీసుకుంది. దీన్ని తిరిగి చెల్లించడానికి సృష్టించిన వెబ్సైట్ లో ఇప్పటి వరకు $67 మిలియన్ వచ్చాయి. ఇప్పుడు మీకు $67 మిలియన్ అక్కడి ప్రజలు సపోర్ట్ చేశారు. చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది కదా, కానీ అది మొత్తం $37 ట్రిలియన్ అప్పుల్లో కేవలం 0.2% మాత్రమే. ఇది పెద్ద ఫరక్ పడదు. అమెరికా గవర్నమెంట్ తన అప్పుని తీర్చుకోవడానికి ప్రజల నుండి డబ్బుని అడుక్కుంటుంది. ఇది చాలా విచిత్రమైన విషయం. ఫ్యాక్ట్ నెంబర్ 8, టెస్లాకి ఇండియాలో చాలా పెద్ద డిసాస్టర్ జరిగింది. అందుకే ఎలాన్ మస్క్ టెన్షన్ లో ఉన్నాడు. 2 నెలల క్రితం టెస్లా కార్ ఇండియాలో లాంచ్ అయింది. లక్షల్లో బుకింగ్స్ వస్తాయన్నంత హైప్ ఉంది. కానీ మీకు తెలుసా ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయ్యాయో? కేవలం 600. ఇప్పుడు ఏంటంటే మన భారతీయ ప్రజలకు మన మహేంద్ర, టాటా లాంటి ఎలక్ట్రిక్ కార్స్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అలాంటప్పుడు 60 లక్షల టెస్లా కొనేంత పెద్ద మోటివేషన్ ఇక్కడ ఎవరికి లేదు. మీరు నమ్మరు, ఈ డిమాండ్ తగ్గడం వల్లే ఈ నెల ఇండియాకి రావాల్సిన టెస్లా స్టాక్ ను 80% తగ్గించారు. అంటే ఒకవేళ 10,000 కార్లు స్టాక్ లో వస్తే ఇప్పుడు కేవలం 2,000 కార్లు మాత్రమే వస్తాయి. ఇలాంటిది ఏ ఇతర దేశాల్లోనూ జరగలేదు. సాధారణంగా టెస్లా ఇతర దేశాల్లో లాంచ్ చేసినప్పుడు 6 నెలలు 8 నెలలు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇండియాలో పరిస్థితి వేరు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన పక్కనున్న నేపాల్ దేశ ప్రజలను అక్కడి ప్రభుత్వం ప్రపంచం నుండి పూర్తిగా కట్ చేసేసింది. ఇలాంటిది ఏ దేశంలోనూ జరగలేదు. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఇంకా 23 పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లను అకస్మాత్తుగా నిషేధించింది. ఇండియాలో సుప్రీంకోర్టు ఉన్నట్లే నేపాల్ సుప్రీంకోర్టు ఈ రూల్ ని తీసుకొచ్చింది. కానీ దీనికి కారణం ఆ కంపెనీలే. ముందుగా ఈ బ్యాన్ అనేది పర్మనెంట్ కాదు. కంపెనీలకు కొన్ని రూల్స్ పాటించమని చెప్పారు, కానీ అవి పాటించలేదు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలకు మేము రాజులం, గవర్నమెంట్ ఆదేశాలను పట్టించుకోము అని అంటున్నారు కదా, అందుకే గవర్నమెంట్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు అక్కడి ఐటీ మినిస్టర్ ఏమంటుందంటే, చూడండి మేము ఏ రూల్స్ అయితే చెప్పామో అవి పాటించండి, అప్పుడే ఆన్ చేస్తామని చెప్పింది. ఈ రూల్స్ లో ఇండియా ప్రభుత్వం కూడా తెచ్చినవే ఉన్నాయి. ప్రతి సోషల్ మీడియా ఆఫీస్ లో ఒక గ్రీవియన్స్ ఆఫీసర్ ఉండాలి కంప్లైంట్స్ తీసుకోవడానికి. అవే చేయమని చెప్పారు. కానీ టిక్ టాక్ మాత్రం తెలివైంది. టిక్ టాక్ ఇవన్నీ ముందు నుంచే ఈ నియమాలను పాటిస్తుంది. అందుకే అవి బాగా నడుస్తుంది. టిక్ టాక్ ఆల్రెడీ బ్యాన్ చేశారనుకుంటున్నారు కదా, టిక్ టాక్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు, మిగతా దేశాల్లో బానే నడుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, డైనోసార్స్ అంతరించిపోవడం ఈ భూమి మీద జరిగిన 2వ అతిపెద్ద విపత్తు. అది అంత భయంకరమైన ప్రళయం 2వ ర్యాంకులో ఉంటే మరి మొదటి స్థానంలో ఏం జరిగిందో తెలుసా? ఆ మొదటి స్థానంలో ఉన్న ప్రళయాన్ని పర్మేన్ ట్రియాసిక్ ఎక్స్టింక్ట్ అంటారు. డైనోసార్ల కాలం కంటే చాలా ముందు ఈ భూమి మీద 85 కోట్ల రకాల జీవరాశులుండేవి. ఇప్పుడు చూస్తే ఈ భూమి మీద 84 నుంచి 85 లక్షల జీవరాశులు మాత్రమే ఉన్నాయి. అంటే 85 కోట్ల నుంచి 85 లక్షల జీవరాశులకు తగ్గించేసింది ఈ ప్రళయం. ఈ ఘటన డైనోసార్ల కాలం కంటే కూడా కోట్లాది సంవత్సరాల ముందే జరిగింది.
ఒక చోట చాలా పెద్ద వాల్కనో భయంకరంగా బద్దలైంది. అది ఎక్కడంటే ఇప్పుడు రష్యా దేశం ఎక్కడుందో అక్కడే ఆ వాల్కనో బద్దలైంది. అందులోంచి చాలా కార్బన్ డైఆక్సైడ్, చాలా మీథేన్ గ్యాస్ బయటకు వచ్చింది. దానివల్ల భూమి మీద ఉన్న సముద్రం అంతా యాసిడ్ లాగా మారిపోయింది. ఆ వాల్కనో నుంచి వచ్చిన గ్యాస్ వల్ల భూమి మీద ఆక్సిజన్ నిజంగానే తగ్గిపోయింది. దీని కారణంగా సముద్రంలో ఉన్న 96% జీవరాశులు చనిపోయాయి. అలాగే భూమి మీద ఉన్న 70% జీవరాశులు కూడా అంతరించిపోయాయి. కొన్ని రీసెర్చ్ల ప్రకారం ఈ ఘటన నుంచి భూమి తిరిగి మామూలు స్థితికి రావడానికి ఏకంగా 3 కోట్ల సంవత్సరాలు పట్టిందట. మీకు ఒక అంచనా రావాలంటే డైనోసార్స్ అంతరించినప్పుడు భూమి కేవలం 20 లక్షల ఏళ్లలోనే మళ్ళీ మామూలైపోయింది. కానీ ఈ ఘటన మాత్రం భూమికి 3 కోట్ల సంవత్సరాల పాటు పెద్ద షాక్ ఇచ్చింది. చాలామంది ఏమంటున్నారంటే మళ్ళీ ఇలాంటి ప్రళయం వస్తుందట. ఎందుకంటే మనుషులు ఈ భూమిని నాశనం చేస్తున్నారు. మనమే ఈ ప్రళయాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 11. అసలు జపాన్లో జనం ఎయిర్పోర్ట్లో కావాలని తమ బ్యాగ్స్ పోవాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? చూడండి, జపాన్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అది ఓ భయంకరమైన రికార్డ్ని సృష్టించింది. దాన్ని బ్రేక్ చేయడానికి జనం కావాలని తమ ఖాళీ బ్యాగ్స్ని మిస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అది ఎందుకో తెలుసా? 30 ఏళ్ల భయంకరమైన రికార్డు ఉంది అక్కడ. ఇదో అద్భుతమైన ఎయిర్పోర్ట్. నీళ్ల మీద తేలాడే ఫ్లోటింగ్ ఎయిర్పోర్ట్. ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద కట్టారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ గురించి ఏం చెప్పలేం. కానీ ఇది సముద్రంలో కలిసిపోయినా దీని పేరు మాత్రం ఎప్పుడు గుర్తుండిపోతుంది. జపాన్లోని కన్సై అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ప్రతి సంవత్సరం 1 కోటి బ్యాగ్స్ని హ్యాండిల్ చేస్తుంది ఇది. గత 30 ఏళ్లలో ఏకంగా 30 కోట్ల బ్యాగ్స్ని హ్యాండిల్ చేసింది ఇది. అది కూడా జీరో లాస్. మీకు ఐడియా రావాలంటే మామూలుగా ప్రతి ఎయిర్పోర్ట్లో 0.58% బ్యాగ్స్ పోతాయి. అంటే మన ఇండియాలో ఏదైనా పెద్ద ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది. అక్కడ 1 కోటి బ్యాగ్స్ హ్యాండిల్ చేస్తే అందులో 0.58% అంటే దాదాపు 58,000 బ్యాగ్స్ పోతాయి. కానీ ఈ ఎయిర్పోర్ట్ ఉంది కదా, 1995లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు ఒక్క బ్యాగ్ కూడా మిస్ అవ్వలేదు. ఎయిర్పోర్ట్లో కొన్ని పార్ట్స్ అయితే ఎగిరి పడిపోయాయి, కానీ బ్యాగ్స్ మాత్రం సేఫ్. చాలా సార్లు టార్నడో వచ్చింది, మొత్తం ప్లేనే ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ అప్పుడు కూడా ఎలానో బ్యాగ్స్ మాత్రం పోలేదు. ఈ జపాన్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఉన్నారే, వాళ్ళ డెడికేషన్కి దండం పెట్టాలి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ బ్యాటరీని ఒకసారి 40 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఇది 50 సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇది మామూలు బ్యాటరీ కాదు, ఇది న్యూక్లియర్ పవర్డ్ బ్యాటరీ. అంటే మీరు మీ చేతిలో లిటరల్లీ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పట్టుకొని తిరగొచ్చు. అయితే ఇది యుక్రేనియంతో నడవదు. ఇంకో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంది, నికెల్ 63 అని, దానితో నడుస్తుంది. దీన్ని చైనీస్ కంపెనీ అయిన బెటా వోల్ట్ తయారు చేసింది. ఇది కాయిన్ సైజులో ఉంటుంది. అయితే ఇది ఒక పీస్ మాత్రమే తయారు చేయలేదు, చైనా దీన్ని పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తుంది. నికెల్ 63 ఎలిమెంట్ రేడియేషన్ని ఇది ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. దీని లోపల నుంచి రేడియేషన్ బయటికి రాదు, ఎందుకంటే ఇది సీల్ చేసి ఉంటుంది. పీస్ మేకర్ అనేది గుండెకి తగిలించే ఒక డివైస్ ఉంటుంది. హార్ట్ డిసీజ్ వాళ్ళకి హార్ట్ బీట్ని సరి చేస్తుంది అది. ఇప్పుడు అది ఎవరికైనా పెడితే వాళ్ళకి పదే పదే ఆపరేషన్ చేసి బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. సో ఇటువంటి కేసెస్లో ఈ న్యూక్లియర్ బ్యాటరీ పనికొస్తుంది. ఇంకా ఇది రేడియో యాక్టివ్ వేస్ట్ని కూడా వదలదు, ఎందుకంటే దీని లోపల రేడియేషన్ బయటికి వచ్చి ఇది లోపలే కరెంట్గా మారుతుంది. 50 సంవత్సరాల తర్వాత ఆ రేడియో యాక్టివ్ నికెల్ 63 అనేది ఒక స్థిరమైన ఎలిమెంట్ కాపర్ 63గా మారిపోతుంది. సో రేడియో యాక్టివ్ వేస్ట్ ఉండదు. చైనా ఇలా చేస్తుంటే చూసి అమెరికన్ కంపెనీస్ కూడా ఇలాంటి బ్యాటరీస్ని తయారు చేయడానికి రెడీ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ మనిషికి $120 బిలియన్ ఉన్నాయి. వరల్డ్లోనే 4th రిచెస్ట్ పర్సన్. కానీ ఒక పైసా కూడా వాడుకోలేడు. ఇప్పటి వరకు ఆ డబ్బుని అస్సలు ముట్టుకోలేదు కూడా. అసలేమైందంటే బిట్కాయిన్ని కనుక్కుంది సతోషి నకామోటో అనే పేరున్న ఒక అనానమస్ వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఎవరికి ఏం తెలియదు. అతని 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ముట్టుకోకుండానే ఉన్నాయి. బిట్కాయిన్ ఫౌండర్ సతోషి ఎవరు అని జనం చాలా ఊహించారు. కొందరేమో ఎలాన్ మస్క్ అంటారు, ఇంకొందరేమో సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ అంటారు. ఎవరు అసలు ఇతను? 2008లో భూమి మీద అతిపెద్ద ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు సతోషి బిట్కాయిన్ని లాంచ్ చేశాడు. అయితే ఇది బ్యాంకులకి వ్యతిరేకంగా ఇచ్చిన మెసేజ్. ఎందుకంటే మన సాధారణ బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతినింది, అది నిలబడదని అతను చెప్పాడు. సతోషి జనంతో మాట్లాడాడు. అదంతా ఒక సీక్రెట్ మెయిల్ ద్వారా చేశాడు. ఆ మెయిల్ని ప్రభుత్వ ఏజెన్సీస్ ఇప్పటికీ ట్రాక్ చేస్తున్నాయి. కానీ అది మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీతో ఉంది. సతోషి ఈమెయిల్ ఐడి, ఐపీ అడ్రస్ అన్ని ప్రభుత్వాలు ట్రాక్ చేశాయి. కానీ అతను చాలా స్మార్ట్. మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీతో జనంతో కాంటాక్ట్ అయ్యాడు. మొదటిసారి బిట్కాయిన్ని చేసినప్పుడు 2011లో చివరిసారిగా సతోషి మాట్లాడాడు. ఇక నేను బిట్కాయిన్ని వదిలేశాను, నా జీవితంలో ముందుకు సాగుతున్నాను, అందరికీ బాయ్ బాయ్ అని చెప్పేశాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. కానీ అతను ఇంటర్నెట్లో ఒక రకమైన మ్యాజిక్ మనీని వదిలేశాడు. దాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇన్నేళ్లలో చాలా మంది నేనే సతోషి నకామోటో అని ముందుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ తమ బిట్కాయిన్ వాలెట్ని చూపించలేకపోయారు. సతోషి వెబ్సైట్లో పెట్టే పోస్టుల్లో
ఫేవర్, కలర్ ఇలాంటి బ్రిటిష్ పదాలు యూజ్ చేశాడు. కాబట్టి సతోష్ బ్రిటిష్ అతను అయి ఉండొచ్చు. ఇంకా కొందరు ఏమంటున్నారంటే బహుశా తను చనిపోయి ఉండొచ్చు. అందుకే కదా వాలెట్లో 1 మిలియన్ బిట్ కాయిన్స్ అలానే పడి ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఒకసారి ఇది చూడండి. అన్ని తేనెటీగలు కలిసి ఈ తేనెటీగని ఎలా శిక్షిస్తున్నాయో. ఎందుకంటే ఎన్నిసార్లు వద్దన్నా వినకుండా ఇది తాగొచ్చింది. అందుకే దీనికి శిక్ష పడుతుంది. తేనెటీగలకు కల్తీ అంటే అస్సలు నచ్చదు. తేనెటీగలు తేనె ఎలా చేస్తాయంటే పూల నుండి రసం తీసుకొచ్చి దాన్ని నిల్వ చేస్తాయి. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని పూలు పాడైపోయి ఉంటాయి. చాలా తేనెటీగలకు పాడైపోయిన పూల రసం తీసుకోకూడదని తెలుసు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే కొన్ని తేనెటీగలు కావాలని వెళ్ళి పాడైపోయిన పూల రసాన్నే తీసుకుంటాయి. ఎందుకంటే దానివల్ల వాటికి మత్తు వస్తుంది. నిజంగానే మనుషులు తాగినప్పుడు ఎలా తూగుతారో అవి కూడా గాల్లో అలాగే తూగుతూ ఉంటాయి. మన ఇళ్లల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్లుగానే తేనెటీగలకు కూడా అచ్చం అలాంటి సిస్టమే ఉంటుంది. మీరు నమ్మరు, గాడ్ బీస్ అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడైనా ఇలా తాగొచ్చిన తేనెటీగలు వస్తుంటే చూసి నువ్వు బయటే ఉండు, ఇప్పుడే లోపలికి రావద్దని అంటాయి. అవి తమ ఫ్రెండ్స్ని కూడా వదిలిపెట్టవు. తాగొచ్చిందంటే లోపలికి రానివ్వవు. ఎందుకంటే ఆ పాడైన రసం తేనెలోకి వెళ్ళిపోతే తేనె మొత్తం పాడైపోతుంది. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ఏం తెలిసిందంటే ఈ తేనెటీగలు కూడా మనుషులు మందుకి ఎలా బానిసవుతారో అలాగే ఇవి కూడా బానిసవుతాయి. మనుషులకి మరుసటి రోజు హ్యాంగ్ ఓవర్ ఎలా వస్తుందో తేనెటీగలకు కూడా అలానే వస్తుంది. అవి సరిగ్గా పనిచేయలేవు. ఇలా ఎందుకంటే ఆల్కహాల్ను ప్రాసెస్ చేసే విషయంలో మనుషులు, తేనెటీగలు చాలా వరకు ఒకేలా ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే. కాబట్టి తాగొచ్చిన తేనెటీగలు చాలా వరకు తేనె పట్టు లోపలికి వెళ్ళలేవు. అవి బయట చెట్ల మీదే పడుకోవాల్సి వస్తుంది. అంటే తేనెటీగలు క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వవు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇకపై ట్రైన్స్ లోపల మీ మీద ఒక కన్ను ఉంటుంది. గవర్నమెంట్ కెమెరాస్ మిమ్మల్ని చూస్తుంటాయి. ఎందుకంటే నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద సీసీటీవీల ఏర్పాటు ఇప్పుడు ఇండియాలో జరగబోతుంది. ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి 74,000 ట్రైన్ కోచెస్, 15,000 లోకోమోటివ్స్లో దాదాపుగా 4 లక్షల సీసీటీవీ కెమెరాస్లను అమర్చబోతున్నారు. ట్రైన్లో సీట్ దగ్గర మాత్రం సీసీటీవీలు ఉండవు. కామన్ ఏరియాస్లో అంటే ఎంట్రీ పాయింట్ దగ్గర ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి హై క్వాలిటీ కెమెరాస్. రాత్రిపూట కూడా చూడగలవు. అంటే వీటికి నైట్ విజన్ కూడా ఉంది. రాత్రిపూట ఎవరైనా దొంగతనం చేసినా, వేధింపులకు పాల్పడినా క్లియర్గా కనిపిస్తుంది. ఇండియన్ గవర్నమెంట్కు ఒక మిషన్ ఉంది. అది ఇండియా ఏఐ మిషన్. దీనికోసం సపరేట్గా వెబ్సైట్ కూడా ఉంది. ఈ మిషన్లో భాగంగానే ఈ పనులన్నిటినీ చేస్తుంది. అండ్ ట్రైన్స్లో ఏఐ సహాయంతో రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది. అంటే ఒకసారి మీరు ట్రైన్లో దొంగతనం చేసి దొరికిపోయారనుకోండి, మళ్ళీ మీరు జీవితంలో ట్రైన్ ఎక్కుతారు కదా, అప్పుడు కెమెరా మిమ్మల్ని చూడగానే ఇతని గత రికార్డ్ సరిగ్గా లేదని సీసీటీవీ అలర్ట్ ఇస్తుంది. మీ ముఖాన్ని గుర్తుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 2 బిలియన్ అంటే 1500 కోట్ల రూపాయలు. జనం మాత్రం ఒక విషయం చెప్తున్నారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఈ కెమెరాస్ 3 నెలలు మాత్రమే పనిచేస్తాయి, ఆ తర్వాత పాడైపోతాయని. కొంతమంది అయితే ఈ కెమెరాస్లను పీకేసి తీసుకెళ్లిపోతారని అంటున్నారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఈమె చనిపోయాక తన బాడీని డబుల్ సిమెంట్తో ప్యాక్ చేసి పాతిపెట్టిన తర్వాత ఇంకో 3 లేయర్స్ సిమెంట్ కూడా పోశారు. చరిత్రలో ఎవరి బాడీతో కూడా ఇలా చేయలేదు. ఈ లోకంలో శ్మశానంలో ఎన్నో శవాలున్నాయి. వాటి దగ్గరికి పోతే కూడా మీరు చనిపోతారు. అదెలా అంటే రేడియేషన్ వల్ల. ఇప్పటికీ చాలా మంది పాతిపెట్టిన బాడీస్లో రేడియేషన్ అలానే ఉంది. మేరీ కర్ అందులో ఒకరు. మేరీ కర్ ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్. తనకు 2 సార్లు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే పాపం తన కాలంలో రేడియేషన్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. పొలోనియం, రేడియం లాంటి ఎలిమెంట్స్ తోటి ఒక పిల్ల ఆడుకున్నట్లుగా ఆడుకునేది. అందుకే తన రూమ్, తన నోట్బుక్, తన పెన్, తన మార్కర్, తన బట్టలు, చివరికి తన బాడీ కూడా రేడియో యాక్టివ్గా మారిపోయింది. తన బాడీని ఎక్కడైతే పాతిపెట్టారో అది ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఈగ సినిమాలో లాగా ఒక దోమ మన మీద నిఘా పెడుతుంది. కానీ ఇది సినిమా కాదు. చైనా దాన్ని నిజంగానే చేసింది. అవును, వాళ్ళు ఒక దోమ సైజు డ్రోన్ని తయారు చేశారు. అదే ఈ డ్రోన్. ఈ చిన్న డ్రోన్ కేవలం 1-2 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. మరి 0.3 గ్రామ్స్ బరువు మాత్రమే ఉంటుంది. అచ్చం నిజమైన దోమలాగే కనిపిస్తుంది. ఆకు ఆకారంలో ఉండే రెక్కలు సెకండ్కు 500 సార్లు కొట్టుకుంటూ సైలెంట్గా ఎగురుతుంది. దీన్ని మనం మామూలు కళ్ళతో చూసి గుర్తుపట్టడం చాలా కష్టం. మీ వేలి మీద కూడా వాలగలదు. ఇది చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారు. దీనికి చిన్న కెమెరాస్, మైక్రోఫోన్, సెన్సార్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. వీడియో, ఆడియో, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అన్నిటినీ రికార్డ్ చేయగలదు. యుద్ధ భూముల్లో నిఘా కోసం, ప్రత్యేక మిషన్స్ కోసం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అయితే దీన్ని స్మార్ట్ ఫోన్ నుంచే కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఒక విషయం, ఇది ఇంకా పర్ఫెక్ట్ కాలేదు.
బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఉంది. అందుకే కొద్దిసేపు ఇండోర్లో మాత్రమే ఎగరగలదు. ఎక్కువ బరువు మోయలేదు. చిన్న గాలి వచ్చినా కంట్రోల్ తప్పిపోతుంది. ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. ఫ్యూచర్లో దీని సామర్థ్యం పెరిగితే మాత్రం ఎక్కడికైనా వెళ్ళి సమాచారం సేకరించగలదు. ఇది కేవలం మిలిటరీ కోసమే కాదు, మెడిసిన్స్, అగ్రికల్చర్, డిసాస్టర్ రిలీఫ్స్ యాక్షన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. సౌత్ ఇండియాలో ఒక పెద్ద విషయం జరగబోతుంది. మన దేశంలో మహారాష్ట్ర తర్వాత ఫైనాన్షియల్గా సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు. అసలు విషయం ఏంటంటే ఈ తమిళనాడు త్వరలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకోబోతున్న మొదటి భారతీయ రాష్ట్రంగా నిలవబోతుంది. అంటే చాలా దేశాలకు ఉన్నంత సంపద దీనికి ఉండబోతుందన్నమాట. రీసెంట్గానే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు యూరోప్ టూర్కి వెళ్ళారు. అక్కడ ఆయన కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి ఏకంగా 15,000 కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందాలను చేసుకుని వచ్చారు. రోల్స్ రాయిస్, BMW, వ్యాక్సిన్ తయారు చేసే ఆర్గనైజేషన్ ఆస్ట్రాజెనికా లాంటి ఎన్నో మెయిన్ కంపెనీస్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని తమిళనాడులో ఇన్వెస్ట్ చేసేలా ఒప్పించారు. అందుకే సీఎం స్టాలిన్ గారు తమిళనాడుని ఇండియన్ జర్మనీ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో డిస్క్రైబ్ చేశారు. మన దేశంలో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ కూడా అక్కడే ఉన్నాయి. మెయిన్గా తమిళనాడు $1 ట్రిలియన్ ఎకానమీని అందుకోబోతున్న మొదటి రాష్ట్రంగా మారబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. మన ప్రపంచంలో అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 80 ఏళ్ల ముసలమ్మలు కూడా రొమాంటిక్ రిలేషన్లో చిక్కుకుపోతున్నారు. జపాన్కి చెందిన ఒక ఓల్డ్ లేడీ ఆన్లైన్లో ఎవరో ఒకతన్ని కలిసింది. అతను ఒక స్కామర్. ఆ స్కామర్ ఆవిడతో బాగా ఎమోషనల్ బాండ్ పెంచుకున్నాడు. తర్వాత ఒకరోజు ఏం చెప్పాడో తెలుసా? నేను స్పేస్లో ఇరుక్కుపోయాను, నా స్పేస్ షిప్ పైన ఏలియన్స్ అటాక్ చేస్తున్నారు, అందుకే నాకు కొంచెం డబ్బులు కావాలి అని అన్నాడు. దాంతో ఆవిడ 1 మిలియన్ యాన్స్ అంటే సుమారుగా 6 లక్షల రూపాయలు అతనికి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో చాలామంది ఇంకా డబ్బులు పంపించాల్సింది అని వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా FBI కూడా అఫీషియల్గా హెచ్చరించింది ఈ రొమాన్స్ స్కామ్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయని. లాస్ట్ ఇయర్లోనే వరల్డ్ వైడ్గా దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ రొమాన్స్ స్కామ్లో జనం పోగొట్టుకున్నారని FBI హెచ్చరించింది. ఇవన్నీ చూస్తుంటే మార్కెట్లో ఇంకెన్ని కొత్త స్కామ్స్ జరుగుతాయో అని భయమేస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఫెరారీ కంపెనీ చాలా సెలబ్రిటీస్ని, మెయిన్గా జస్టిన్ బీబర్ లాంటి వాళ్ళను జీవితకాలం పాటు బ్యాన్ చేసేసింది. ఇకపై ఫెరారీ కార్తో వాళ్ళు ఎక్కడా కనిపించకూడదని. నిజానికి ఫెరారీ కంపెనీ ఒక అగ్రెషన్ ఆర్ ఒక రూలర్ కంపెనీ అని పిలుస్తారు. సెలబ్రిటీలైనా మామూలు వాళ్ళైనా వాళ్ళ రూల్స్ని దాటితే అస్సలు ఊరుకోరు. మరి జస్టిన్ బీబర్ని ఎందుకు బ్యాన్ చేసిందంటే ఫెరారీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక కారు కొన్న తర్వాత దాన్ని మార్చాలన్నా ఏదైనా కస్టమైజ్ చేయాలన్నా కంపెనీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. వాళ్ళ డిజైన్స్ను చాలా ఎక్స్క్లూజివ్గా ఉంచాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా కారు మారిస్తే వాళ్ళని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. అంతేకాదు కారును మనం ఎవరికైనా అమ్మాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ మ్యాండేటరీ. ఫెరారీ కంపెనీ తమ హెరిటేజ్, ప్రెస్టేజ్, ఎక్స్క్లూజివిటీకి చాలా పేరు పొందింది. అందుకే ఎవరైనా పర్మిషన్ లేకుండా కారు అమ్మినా లేదంటే తమ ఇష్టానుసారం మార్పులు చేయించినా సరే వాళ్ళని జీవితకాలం పాటు బ్యాన్ చేసేస్తుంది. ఇలా బ్యాన్ చేయబడిన వారిలో జస్టిన్ బీబర్, హాలీవుడ్ యాక్టర్ నికోలాస్ కేజ్ అండ్ అలాగే కిమ్ కార్దాషియన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళతో కంపెనీ అస్సలు రాజీ పడదు. ఫ్యాక్ట్ నెంబర్ 21. ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియాలో చాలా మందికి ఇంటర్నెట్ రావట్లేదు. దీనికి ఒక వింత రీజన్ ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దీనికి రీజన్ సముద్రంలో ఉండే చేపలు. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు ఒక పెద్ద వార్త ఏంటంటే ఎర్ర సముద్రంలో ఉన్న చాలా ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మన ప్రపంచంలో 90% ఇంటర్నెట్ ఈ రెడ్ సీ అడుగున ఉండే వైర్స్ ద్వారానే నడుస్తుంది. నిజం చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఈ విషయం గురించి ముందే హెచ్చరించారు, కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. నెట్ బ్లాక్స్ ఇంకా కొన్ని కంపెనీస్ సముద్రాన్ని ఎప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉంటాయి. నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు. నా ఇంటర్నెట్ బాగానే నడుస్తుంది. మీకు కూడా అంత బాగానే ఉంది అనుకుంటా. కానీ అక్కడక్కడ కొందరు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చూసారా, చిన్న చేపలు కూడా మన ఇంటర్నెట్ పైన ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.